నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం భవానీదేవి గారు రచించిన 'స్నేహం ఖరీదు' అనే ఒక మంచి కథను విందాం. పోస్ట్ పిలుస్తూనే కాలింగ్ బెల్ కొట్టాడు పోస్ట్ మ్యాన్. సెకండ్ సాటర్డే కొంచెం ప్రశాంతంగా టీవీ చూస్తున్న సుమ లేచి వెళ్ళి తలుపు తీసింది. మామూలు ఉత్తరాలు కాదు, రిజిస్టర్డ్ లెటర్. సంతకం చేసి లోపలికి వచ్చి కవర్ ఓపెన్ చేసింది. గుండె ఆగినట్లయి మళ్ళీ కొట్టుకుంటుంది వేగంగా. ఎందుకు ఇలా జరిగింది? ఎక్కడుంది పొరపాటు? తనకేనా ఈ కోర్టు నోటీసు? మళ్ళీ మళ్ళీ చదివింది. తనే అనుమానం దేనికి? ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే తార ఎంత పనిచేసింది? నమ్మించి మోసం చేయటం ఎంత నీచం! కానీ ఎవరో అన్నట్లు నమ్మకం ఉన్న చోటే మోసం ఉంటుంది. నమ్మలేని వాళ్ళని ఎవరు మోసం చేస్తారు? ఒళ్ళంతా చెమటలు పట్టినట్టయింది. లేచి చల్లని మంచినీళ్లు తాగింది సుమ. పిల్లలు ఇంకా కాలేజీ నుంచి రాలేదు. ఈ విషయం శ్రీధర్కి తెలిస్తే ఎంత బాధపడతాడు? ఎలా రియాక్ట్ అవుతాడు? స్నేహితురాలని నమ్మి 3 లక్షల చిట్టికి షూరిటీ సంతకం ఎంత ప్రేమగా చేసింది తను. అసలు తార ఎందుకు ఇలా చేసింది? 2 రోజుల క్రితం ఫోన్ చేస్తే నెంబరు వాడుకలో లేదని టేప్ వచ్చింది. ఇంటికి వెళ్తే ఇల్లు కూడా ఖాళీ చేశారని వార్త. అయినా ఏదో ఆశ. ఈ నోటీస్తో ఆ కాస్త ఆశ కూడా తేలిపోయింది. కోర్టు దాకా చిట్ ఫండ్ కంపెనీ వాళ్ళు వెళ్ళారంటే అన్ని విధాల ప్రయత్నం చేశాకే కదా. నిట్టూర్చింది సుమ. మనసంతా చేదుగా ఉంది. టీవీ ఆపేసి బెడ్ మీద వాలిపోయింది. ఆపినా ఆగని ఆలోచనలు. ఏసీ ఉన్నా ఆవిర్లైతే ఆలోచనలోకి గతంలోకి ప్రయాణం చేస్తున్నాయి. స్కూల్ చదువుకునే రోజులు. తార గలగలా పారే సెలయేరులా అందంగా, చురుగ్గా అందరినీ ఆకర్షించేది. సగటు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి 4 ఆడపిల్లల్లో ఒక ఆడపిల్లగా కోరికలు నెరవేర్చుకోలేని సుమకు తార అంటే ఆరాధన. తార తండ్రి ఆ ఊళ్ళో కాలేజీలో ప్రొఫెసర్. వాళ్ళకి ఒకే ఒక సంతానం తార. అల్లారు ముద్దుగా గారాబంగా ఏది కోరితే అది అందించే తల్లిదండ్రులు. స్కూల్లో అమ్మాయిలంతా తారను చూసి అసూయపడేవాళ్ళు. ఆ అమ్మాయి పక్కన కూర్చున్నా మాట్లాడినా తరించిపోయామనుకునేవాళ్ళు. డ్యాన్సు, సంగీతం, వీణ, ఎన్ని విద్యలు తెలుసో తారే కళ్ళు తిప్పుతూ తన టైం టేబుల్ చెప్పేది. లేచింది మొదలు ఇంట్లో పని లేదు. అవి ఇవి నేర్చుకోవటమే. స్కూల్లో యానివర్సరీ ప్రోగ్రామ్స్లో తార నృత్యం తప్పనిసరి. ఆ వయసుకే పట్టు ఓణీలు, పట్టు చీరలు కట్టే తార అందరికీ స్వప్న సుందరిలాగా ఉండేది. కొన్నాళ్ళకి తార తండ్రికి బదిలీ కావటాన ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడో తిరుపతిలో తార బీఎస్సీ చదువుతుందని ఓ గాలి వార్త. పెళ్ళయిందని మరో వార్త. జీవన పోరాటంలో, అస్తిత్వ సంఘర్షణలో సుమ ఉద్యోగం వేట మొదలైంది. తండ్రికి అసలు ఇష్టం లేదు. స్త్రీకి ఆర్థిక స్వేచ్ఛ ఉండటం మీద సుమ తండ్రికి నమ్మకం లేదు. అయినా సుమ పట్టుదలతో గ్రూప్ 2 పరీక్ష రాసి హైదరాబాదులో సచివాలయంలో ఉద్యోగంలో చేరింది. సుమ స్మృతుల్లో తార ఓ స్నేహగీతం. సుమ హైదరాబాదులోనే ఓ బ్యాంకు ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. వాళ్ళకి 2 పిల్లలు. రమ ఇప్పుడు ఇంటర్, కృష్ణ 10వ క్లాసు. దైనందిక జీవన వేగంలో సుమకి ఎవరి గురించి ఆలోచించే తీరికే లేదు. ఆ రోజు మధ్యాహ్నం పూట ఆఫీసులో అందరూ క్యాంటీన్లోనూ చెట్ల కింద కాసేపు సేద తీరుతున్నారు. సుమ సీటు దగ్గరే మరో 2 కొలీగ్స్తో లంచ్ చేస్తూ ఉంది. హఠాత్తుగా ఎక్కడి నుంచో ఆ పిలుపు. హలో సుమ, బాగున్నావా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. చొరవగా వచ్చి ఎదుటి సీట్లో కూర్చున్న ఆ భారీ కాయం. ఎవరబ్బా ఇంత తెలిసినట్టు మాట్లాడుతుంది? బాగానే ఉన్నానండి, మీరు పోల్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది సుమ. పెద్దగా నవ్వింది ఆమె. ఆ బుగ్గ మీద సొట్ట. అవును, అది తారే. చిన్ననాటి నేస్తాన్ని చూసిన ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయింది సుమ. తారా, నువ్వా? ఎన్నాళ్ళకే ఇలా? ఉండు, చేయి కడుక్కొని వచ్చింది. కొలీగ్స్ నవ్వుతూ వెళ్ళిపోయారు. థ్యాంక్స్. నువ్వు నన్ను గుర్తుపడతావో లేదో అనుకున్నా అంది తార అందంగా నవ్వుతూ. నిన్నెలా మర్చిపోతాను? కానీ నేను ఇక్కడున్నానని నీకెలా తెలుసు? సుమ అంది ఉద్వేగంగా. మన ఊరు వెళ్ళాను పని మీద. మీ నాన్నగారింటికి వెళ్తే నీ వివరాల అడ్రస్సు చెప్పారు. అయినా ఆఫీస్కి ఏంటే, ఇంటికి రా అంది సుమ ఆప్యాయంగా స్నేహితురాలు చేయి పట్టుకొని. ష్యూర్, చాలా కబుర్లున్నాయి అంటూ తార వెళ్ళిపోయింది. తర్వాత తార తన కారుని సుమ ఇంటికి పంపింది. అమ్మగారు తీసుకురమ్మన్నారు వినయంగా అన్నాడు తార డ్రైవర్. సుమ ఆనందంగా ఆ విదేశీ కారులో తార ఇంటికి వెళ్ళింది. తార బోలెడు కబుర్లు, నవ్వులు, కేరింతలతో తన జీవితాన్ని వినిపించింది. తార బీఎస్సీ చదువుతుండగానే ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె భర్త సుందర్ ఫోటో చూస్తే నల్లగా, పొట్టిగా,
అందమైన తార పక్కన దిష్టిబొమ్మలాగా కనిపించాడు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అట. అన్నీ తారే గబగబా చెప్పింది. అయినా తార ప్రేమించి చేసుకుంది అంటే మంచివాడే ఉంటాడు. 2 ఆడపిల్లలు. పెద్దమ్మాయి శాంతి డిగ్రీ చదువుతోంది. రెండో పిల్ల సుగుణ ఇంటర్లో ఉంది. అమ్మ పోయింది సుమా, తార దిగులుగా చెప్పింది. నాన్నని హోంలో చేర్చాం తనే అంది. ఎందుకు, నువ్వు చూసుకోలేవా? సుమ అడిగింది. ఆయన ఒప్పుకోలేదు. ఆస్తి నాకు రాసి హోంలో చేరారు. అప్పుడప్పుడు వెళ్ళి చూసొస్తుంటాను, తార సంజాయిషీగా అంది. నువ్విలా 20 ఏళ్ల తర్వాత నన్ను వెతుక్కుంటూ రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడైనా తీరిగ్గా ఉన్నప్పుడు మనం ఎక్స్కర్షన్ వెళ్ళినప్పటి సరదాలు సంగతులు తలుచుకుంటూ ఉంటాను. అదేం పాట నువ్వు పాడేదానివి? హఠాత్తుగా అడిగింది సుమ. అదా, అవన్నీ నువ్వు ఇంకా మర్చిపోలేదన్నమాట. సాయనరా సాయనోరా వాదా నిబావుంగి సాయనోరా. తార మళ్ళీ రాగం తీసింది అల్లరిగా. ఈ పాట రేడియోలో టీవీలో ఎప్పుడు ఎక్కడ వినిపించినా కూడా నువ్వు గుర్తొస్తావే సుమ అంది ప్రేమగా. మన క్లాస్మేట్స్లో ఉషా అనే అమ్మాయి ఉండేది చూడు, మనసున మనసై పాట పాడేది. తార గుర్తు చేసింది. అవును గుర్తొచ్చింది. ఎక్కడుందో? సుమ దిగులుగా అంది. మొన్న ఎయిర్పోర్ట్లో కనిపించింది. నేనే గుర్తుపట్టి పలకరించాను, తార చెప్పింది. చాలా మంచి గొంతు. ఆ రంగంలో కృషి చేసి ఉంటే మంచి సింగర్ అయి ఉండేది. సుమ నిట్టూర్చింది. నన్ను చూడు, అన్నీ నేర్చుకున్నా, ఏదీ లేదిప్పుడు. ఇల్లు పిల్లలు బిజినెస్ అంతే. పక్కపక్క నవ్వింది తార. నీది వడ్డించిన విస్తరి, నాలా కాదు. అలా అనొద్దే, నీది స్వయం కృషి, తార అనునయించింది. అలా స్నేహితురాళ్ళిద్దరూ ఎన్నో కబుర్లు చెప్పుకొని గత స్మృతుల్లో తేలారు. ఒకళ్ళ ఇంటికి మరొకరు రాకపోకలు జరిగాయి. సుమకి తార తిరిగి పరిచయం కావటం చాలా బాగుంది. బాల్య స్నేహం అంటే అపురూపమైంది సుమకి. ఎవరికైనా కూడా. హఠాత్తుగా ఓ రోజు తార నుంచి ఫోను. ఒకటే ఏడ్చింది. పెద్ద కూతురు శాంతికి జ్వరం వస్తే మెడికల్ రిపోర్ట్లు తీయించారట. బ్లడ్ క్యాన్సర్. తట్టుకోవడం తార వల్ల ఏమవుతుంది? సుమ ఆ సాయంత్రం తార దగ్గరికి వెళ్ళి ఓదార్చింది. కొంత వేదాంతం కొంత కర్తవ్యం కలిపి హితబోధ కూడా చేసింది. శాంతిని చూస్తే జాలేసింది. మనసు కలతపడింది. సంబంధాలు చూసి పెళ్లి చేద్దాం అనుకునేంతలో ఇలా. తార దుఃఖం ఆపడం కష్టంగానే ఉంది. శాంతి అందమైన పిల్ల, పెద్ద జడ, అంతా కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంటే గుండు చేయించింది తార. సుమకి ఆ రాత్రి నిద్రే లేదు. శాంతి ఊరికే గుర్తొస్తుంది. 3 నెలలు గడిచాయి. శాంతి క్షీణిస్తుందంట. తార విశేషాలు తెలుస్తూనే ఉన్నాయి. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎండలో తార భర్త రెండో కూతురితో హడావుడిగా వచ్చింది. సుమ, ఈ పేపర్ మీద సంతకం చేయవే. కాగితాలు చేతికిచ్చింది. అవి చిట్ ఫండ్ కంపెనీకి షూరిటీ ఇస్తున్నట్టు బాండ్ పేపర్లు. ప్రశ్నార్థకంగా చూసింది సుమ. 3 లక్షల చిట్. శాంతి ట్రీట్మెంట్కి డబ్బు కావాలి. షూరిటీ గవర్నమెంట్ ఆఫీసర్ చేయాలని చిట్ ఫండ్ వాళ్ళు అంటున్నారు. కానీ నేను ఏం మాట్లాడకే, గంపెడాస్తా వచ్చా. పిల్ల చావు బతుకుల్లో ఉంది. ఈ డబ్బుతో దానికి ట్రీట్మెంట్ చేయాలి. చేతులు పట్టుకుని ఏడ్చేసింది తార. బిజినెస్లో డిపాజిట్స్ ఫిక్స్డ్లో ఉన్నాయి. 2 నెలల్లో అన్నీ క్లియర్ అవుతాయి. చేయండి ప్లీజ్. తార భర్త ప్రాధేయపడ్డాడు. సుమ వణుకుతున్న హృదయంతో సంతకం చేసింది. ఆ కుటుంబం థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయారు. కొన్నాళ్ళకి శాంతి మరణించిందని తెలిసి తారని పరామర్శ చేయడానికి తారని కలిసింది సుమ. కొంతసేపు గడిచాక చిట్టు కడుతున్నావా అడిగింది సుమ మెల్లగా. 2 నెలల డ్యూ ఉంది, కట్టేస్తాను అంది ముభావంగా తార. మరో 6 నెలలకి ఈ నోటీస్. ఇప్పుడు ఏం చేయాలి? తార ఇల్లు తెలీదు, ఫోన్ నెంబర్ లేదు. ఈ 2.5 లక్షలు తను ఎక్కడి నుంచి తేగలదు? తెలిసిన ఓ పోలీస్ ఆఫీసర్ సహాయంతో వాకబు చేసింది సుమ. తార ఎందరినో ఇలానే ముంచిందని, ఆమె భర్త పచ్చి మోసగాడని, 2 నెలలకు ఒక ఇల్లు మారుతూ ఉంటారని, ఒక్కొక్కటి ఒక్కొక్క పిడుగుల సుమ హృదయాన్ని అశాంతికి గురిచేశాయి. ఎంతో ప్రయాసతో తార అడ్రస్ సంపాదించింది సుమ. ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. బ్రతిమాలైనా కట్టిద్దాము అని. వాకిట్లోనే పనిపిల్ల లంకిణిలా నిల్చుంది. అమ్మగారు లేరు, 2 నెలలు ఊరెళ్ళారు చల్లగా చెప్పింది. లోపల కిటికీ కర్టన్ చాటు నుంచి తొంగి చూస్తున్న కళ్ళు తారవి కావు అని సుమ ఎలా అనుకోగలదు? అలాగని తోసుకొని ఇంట్లోకి ఎలా వెళ్ళగలదు? ఎందుకు ఇంత వంచన? తనేం పాపం చేసింది?
స్నేహితురాలని కష్టంలో ఆదుకుంటే ఇంత మోసమా? అసలు మళ్ళీ తన జీవితంలోకి ప్రవేశించింది ఇందుకేనా? సుమ దిండు కన్నీటితో తడిసిపోయింది. 2.5 లక్షలు తనలాంటి చిన్న ఉద్యోగికి ఎంత కష్టం. పిల్లలు ఏదడిగినా డబ్బులు లేవని, ఆఖరికి తన ఆరోగ్యం బాగా లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే డబ్బులు ఖర్చవుతాయని, ఆటో ఎక్కితే ఖర్చని బస్సుల్లో వేలాడుతూ, అమ్మా నాన్నలకి కొంచెం కూడా సాయం చేయలేకపోతున్నందుకు బాధపడుతూ, చివరికి ఇంత మొత్తం ఇలా ఇరుక్కుపోవటం హృదయాన్ని కోసేస్తుంది. మోసం వల్ల డబ్బు నష్టం కలగటం సరే, స్నేహంలో మోసపోయానే అనే భావం సుమని నిలువెల్లా దహిస్తుంది. జీవితంలో ఇంక ఎవరిని నమ్మాలి? స్నేహం శాశ్వతం అంటారు, మధురమైంది అంటారు. అది నిజమైతే కానీ ఎలా తెలుస్తుంది? తార ఇందరిని మోసగించి డబ్బు సంపాదిస్తుంది, కానీ మళ్ళీ ఆ నిర్మలమైన స్నేహాన్ని పొందగలదా? కాలింగ్ బెల్ మోగింది. శ్రీధర్ వచ్చాడు. ఏమైంది? సుమ మొహం చూసి అడిగాడు. కోర్టు నోటీస్ చూపించింది సుమ గిల్టీగా. సర్లే ఏం చేస్తాం, బాధపడకు. నాకెందుకో ఆవిడ ఆటోపం చూసి అప్పుడే అనుమానం వేసింది. నీ స్నేహితురాలు కదా, నీకు తెలీదా అనుకున్నా. ఏదో ఒకటి చేసి కట్టేద్దాం అనునయించాడు శ్రీధర్. సుమ మనసు కుదుటపడినట్లు లేదు. ఏమిటిది సుమ, చిన్నపిల్లలా? శ్రీధర్ సుమని దగ్గరకు తీసుకున్నాడు. కాదండి, నేను దాన్ని చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమించాను. అది అడిగితే చేతనైనంత సాయం చేసేదాన్ని. ఇలా కొందరంతే సుమా, నీకింకా లోకం అర్థం కాలేదు. వాళ్ళకి డబ్బే అన్నీ. శ్రీధర్ ఓదార్చాడు. అయినా సుమ సమాధాన పడలేకపోయింది. చిన్ననాటి నేస్తం గురించి మనసులో దాచుకున్న స్మృతి ఫలకం ముక్కలైపోయిందనే భావం ఆమెను నిలువనీయటమే లేదు. స్నేహానికి ఖరీదు కట్టిన తార మాత్రం విలాసంగా విదేశీ కారులో ఎవరితోనో నవ్వుతూ ప్రయాణిస్తుంది. ఆ బుగ్గ మీది సొట్ట అందమైన తాచులా ఈసారి ఎవరిని కాటు వేస్తుందో మరి. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.